తెలుగు బుల్లితెర నటి అమలా పాల్ తన నటన ప్రస్థానాన్ని మొదట మలయాళం మూవీ అయిన నీలిమతాల్ అనే మూవీతో ప్రారంభించింది. ఆ మూవీలో ఒక చిన్న పాత్రలో మాత్రమే నటించింది. ఇక ఆ తర్వాత మలయాళంలోనే కాదు తమిళ ఇండస్ట్రీలో మైనా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తెలుగులో కూడా రిలీజ్ అయ్యి హిట్ అయింది. తెలుగులో ఈమె నటనకి మంచి ప్రశంసలే వచ్చాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన నాయక్ మూవీలోను, అలాగే అల్లు అర్జున్ తో ఇద్దరమ్మాయిల సినిమాల్లోను, లవ్ ఫెయిల్యూర్ వంటి మరికొన్ని సినిమాల్లో కూడా అమలా పాల్ నటించింది. ఇక అప్పట్లో ఈమె లైఫ్ కి సంబంధించి కొన్ని వివాదాలు కూడా అయ్యాయి. అయినప్పటికీ తన నటనతో మూవీస్ లో నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత 2014లో తమిళ దర్శకుడైన విజయ్ ని పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని సంవత్సరాలకే వీళ్ళిద్దరూ విడిపోయారు. విడాకులైన తర్వాత అమలాపాల్ మళ్ళీ 2023లో జగత్ దేశాయ్ అనే అతని వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరికి 2024 జూన్ 11న ఇలాయ్ అనే బాబు కూడా పుట్టాడు. అటు ఒక తల్లిగాను ఇటు సినిమాల్లో హీరోయిన్ గా కూడా తన రెండింటిని మేనేజ్ చేస్తుంది. రీసెంట్ గానే అమలాపాల్ తన కొడుకు బాప్తిజం తీసుకున్న ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అమలాపాల్ కొడుకు ఫొటోస్ లో అయితే చాలా ముద్దుగా క్యూట్ గా ఉన్నాడు. తను షేర్ చేసిన ఫొటోస్ అండ్ న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రేమ శాంతితో కూడిన ఇలై బాప్తిజం జరుపుకున్నాడు అంటూ మెన్షన్ చేశారు. ఇక బాప్తిజం అంటే క్రైస్తవ మతంలోకి మారడం. తన కొడుకుని క్రైస్తవ మతంలోకి మార్చుకున్న ఫొటోస్ ని షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆ క్యూట్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ కొడుకు చాలా క్యూట్ గా ఉన్నాడంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి అమలాపాల్ కొడుకు ఇలైని చూసిన తర్వాత మీకేమనిపించింది? చాలా క్యూట్ గా ఉన్నాడు అనిపిస్తే కింద కామెంట్ లో తెలిపి ఈ వీడియోని లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.